ప్రయాణం చేసి వచ్చావు కదా బాబు, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇది తినేసి పడుకుంటాను చిన్నాన్న. సరే బాబు. రాజు నీ దగ్గరికి రాలేదులే, అంటే చిన్నాన్న వాళ్ళ ఇంటికి వచ్చాను. లేదు లేదు, ఇక్కడే ఉంటాను ఈ వారం 10 రోజులు. లేదురా పిన్ అసలు ఒప్పుకోదు. ఏమన్నా పాసిబిలిటీ ఉంటే చెప్తాలే, ఓకేనా? ఏం చెయ్యాలో ఏంటో నాకు తెలియదే ఏంటి. అయినా అన్ని రోజులు వంట చేసి పెట్టాలంటే ఎవరి వల్ల అవుద్ది? 1 గంట కష్టపడ్డానంటే వారం రోజులు వంట నుండి తప్పించుకోవచ్చు. అబ్బబ్బా దుమ్ము ఏంటి దుమ్ము వస్తుంది? ఏంటి పిన్ని అంత శుభ్రం చేస్తున్నట్టున్నావు? ఇల్లంతా దుమ్ము దుమ్ము, మరి చేసుకోవాలిగా. ముక్కుకేమైనా మాస్క్ పెట్టుకోవచ్చు కదా పిన్ని, దుమ్ము దుమ్ము కదా. దుమ్ము గురించి వస్తే శుభ్రాలు అవుతాయమ్మా. మీ చిన్నాన్ని ఎలాగే హెల్ప్ చేయరు, నేనే కదా చేసుకోవాలి. సరే నేను తుడుస్తా పిన్ని. అయ్యో నువ్వెందుకమ్మా? అయ్యో లేదు లేదు, నువ్వు వద్దమ్మా పిన్ని. ఏం కాదు చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళి ప్రెస్ అయ్యరా. సరే పిన్ని, ముక్కుకైతే మాస్క్ పెట్టుకో. నాకు తెలియదేంటి మాస్క్ పెట్టుకోవాలని. అయినా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండాలి గానీ విచిత్ర సలహాలు ఇవ్వకూడదు. ఈడేంటి మళ్ళీ చేస్తున్నాడు? అరే రాజు అవ్వదురా, చెప్పాను కదా ఇందాక. ప్లేట్లుకున్న దుమ్ము కూడా వదలాలి. ఇవేంటి ఇక్కడ పువ్వులు తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఫ్రిడ్జ్ మీద పెట్టారేంటి? ఇప్పుడు ఏమైంది? నువ్వు పెట్టొచ్చుగా ఫ్రిడ్జ్ లో. పెడతాను. మీరు ప్రతిదీ ఇలాగే చేస్తున్నారు. ఏంటి నోరు అలా లేస్తుంది? నాకు నచ్చిన పనులు చేస్తే నా గొంతు అలాగే లేస్తుంది. ఏంటి ఏదో తేడాగా ఉంది. చిన్న పిన్ని ఏమైంది? మాకెప్పుడు ఉండేదేలమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నాకన్నా ఎటకారంగా ఉంది పిన్ని. అన్నయ్య ఎక్కడికి సిరి? ఇలా రా. అన్నయ్య నేను అలా సరదాగా తిరిగి వస్తామమ్మా. సరదా లేదు ఏమీ లేదు, కావాలంటే నేను తిప్పుతానులే తర్వాత. లోపలికెళ్ళు. ఏంటమ్మా నువ్వు? ఈ 10 రోజులు నువ్వు వండుతావా వంట? అమ్మో వంట అయితే నా వల్ల కాదులే. ఏంటి వచ్చినప్పటి నుంచి ఏదో తేడా కొడుతుంది. ఏంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? అరే రాజు వచ్చేస్తాలేరా బాబు, నీ దగ్గరే ఉంటాయి 10 రోజులు, ఓకేనా? లొకేషన్ పంపు. పిన్ని నేను వెళ్ళొస్తాను. ఏంటమ్మా వెళ్ళిపోతున్నావా? లేదు పిన్ని, మా ఫ్రెండ్ బాగా ఫోర్స్ చేసేస్తున్నాడు వాడి దగ్గరికి వచ్చేయమని, అందుకని వెళ్తాను. అవునా? సరేనమ్మా. చిన్నాన్నకి నేను చెప్తానులేమ్మా. సరే పిన్ని. సరేనమ్మా, జాగ్రత్త మరి. అమ్మయ్యా అనుకున్న పని అయ్యింది. సునందా, శ్రీకాంత్ వెళ్ళిపోయాడండి. వాళ్ళ ఫ్రెండ్ ఒకటే కాల్సంట వచ్చేయమని. అవునా? సరేలే, నాతో ఉంటానన్నాడే. రండి, ఇవన్నీ ఎక్కడ తీసి ఎక్కడ పెట్టాలి, హెల్ప్ చేద్దరు గాని. ఎక్కడా పెట్టిన అవసరం లేదు, ఇవి ఎక్కడ ఉంచు. ఎందుకండి? రేపు ఎలాగో మీ ఎక్క కొడుకు వస్తాడన్నావు కదా, అప్పుడు మళ్ళీ నేను పెట్టాలి కదా, నాకెందుకు శ్రమ? ఉన్నాయి.